హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పులిల సంరక్షణ కేంద్రాల గురించి మనం ఈరోజు చర్చించుకోవడం జరుగుతుందండి. అయితే మన భారతదేశంలో పులుల యొక్క సంరక్షణ కేంద్రాలు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అనేది మనం ఈరోజు చూద్దాం. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన జాతీయ జంతువుగా సింహాన్ని గుర్తించడం జరిగింది. ఎప్పుడండి? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన జాతీయ జంతువు ఏంటంటే సింహం. ఈ సింహాన్ని జాతీయ జంతువుగా గుర్తించారు. అయితే 1972లో మన జాతీయ జంతువుగా 1972 సంవత్సరంలో మన జాతీయ జంతువుగా పులిని గుర్తించడం జరిగింది. అలాగే 1973లో ప్రాజెక్ట్ టైగర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడండి? 1973 సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్. ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1973 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు ప్రస్తుతం భారతదేశంలో 58 పులుల సంరక్షణ కేంద్రాలు మన భారతదేశంలో మనకు కనిపిస్తాయి. ఏంటండి? 58 పులుల సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో మనకు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకు 2 పులుల సంరక్షణ కేంద్రాలు మనకు కలవు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకి 1 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అలాగే భారతదేశంలో పులుల సంఖ్య ఎంతో మనం చూద్దాం. మనకు భారత్లో పులుల సంఖ్య ఎంతండి? మన భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ పులుల సంఖ్య 3682. ఈ 3682 మనకు ప్రజెంట్ భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య. అలాగే తర్వాత మనకు ఈ పులులను 4 సంవత్సరాలకు ఒకసారి సర్వే జరగడం జరుగుతుంది. ఈ పులుల యొక్క సంఖ్యను గుర్తించడానికి 4 సంవత్సరాలకు ఒకసారి సర్వే జరగడం జరుగుతుంది. అలాగే మనకు ఫస్ట్ది 2006 సంవత్సరంలో మనకు 1411 పులులు ఉన్నట్లుగా మనకు సర్వేలో చెప్పడం జరిగింది. తర్వాత 2010 సంవత్సరంలో 1706 పులులు ఉన్నట్లుగా మనం గుర్తించడం జరిగింది. అలాగే 2014 సంవత్సరంలో 2226 పులుల సంఖ్యకు పెరగడం జరిగింది. అలాగే 2018 సంవత్సరంలో 2967 సంఖ్యకు మనకు పులులు పెరగడం జరిగింది. అలాగే 5వ సర్వే 2022 సంవత్సరంలో మనకు ఈ పులుల సంరక్షణ. అలాగే 2022 సంవత్సరంలో మనకు పులుల యొక్క సర్వే జరగనుంది. అప్పుడు మనకు 2022 సంవత్సరంలో 3682 పులులుగా మనకు చెప్పడం జరిగింది. మనకు ప్రజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రశ్నలు మనకు ఈ సర్వే ప్రకారమే మనకు అడగడం జరుగుతుంది. మన ప్రజెంట్ 2026లో ఇంకా సర్వే జరుగుతుంది కావున ఇంకా మనకి కొత్త రిపోర్ట్ రావడం ఆలస్యం అవ్వచ్చు. మన ప్రజెంట్ అయితే 2022కి మన పులులు ఎన్ని ఉన్నాయి అంటే 3682 పులుల సంఖ్యగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే భారతదేశంలో పులులు ఎక్కువ గల రాష్ట్రాలు. భారత్లో పులులు ఎక్కువ గల రాష్ట్రాలు. ఈ భారతదేశంలో పులులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అంటే మన భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు 785 పులులు ఉన్నాయి. ఏంటండి? 785 పులులు మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తాయి. అలాగే రెండోది
కర్ణాటక. ఈ కర్ణాటక రాష్ట్రంలో పులుల సంఖ్య 563గా పెరగడం జరిగింది. మూడోది ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకు 560 పులులు మనకు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో, మనకు భారతదేశంలో పులులు ఎక్కువ గల రాష్ట్రాలు: 1 మధ్యప్రదేశ్ 785, 2 కర్ణాటక 563, 3 ఉత్తరాఖండ్ 560 పులులు ఉండడం జరిగింది. అలాగే తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య ఎంత అంటే 63 పులులు ఉన్నాయి. అలాగే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే 21 పులులు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే అమరాబాద్ టైగర్ రిజర్వ్. అమరాబాద్ టైగర్ రిజర్వ్. ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఇది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్. దీని విస్తీర్ణం వచ్చి దీని విస్తీర్ణం 2166 చదరపు కిలోమీటర్లు. ఎంతండి? 2166 చదరపు కిలోమీటర్లు. ఇది తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా, నల్గొండ జిల్లాలో కలదు. ఎక్కడండి? తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా, అలాగే నల్గొండ జిల్లాలో ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో మనకు మొత్తం 42 పులులు ఉండడం మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 42 పులులు మనకు ప్రాథమిక సర్వే ప్రకారం 2026లో మనకు వచ్చిన రిపోర్టు ప్రకారం మనకు తెలంగాణ రాష్ట్రంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో మనకు 42 పులులుగా మనకు సూచించడం జరిగింది. అలాగే మనకు ముందు చెప్పినట్లుగా 21 పులులు తెలంగాణ రాష్ట్రంలో 2022 సర్వే నాటికి మనకు పులుల సంఖ్యగా మనం చెప్పుకోవడం జరిగింది. మనకి ఈ 42 అనేది ప్రాథమిక సర్వేగా మనకు అమరాబాద్ టైగర్ రిజర్వ్లో 42 పులులు ఉన్నట్లుగా కొత్త లెక్క వేయడం జరిగింది. అలాగే ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దది. అలాగే ఈ ప్రాంతంలో మనకు చెంచు గిరిజనుల నివాసం మనకు కనిపించడం జరుగుతుంది. ఎవరండి? ఈ చెంచు నివాసం వారు చెంచు గిరిజనులు నివాసం మనకు ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. తర్వాత చూసినట్లయితే మనకు అలాగే కృష్ణా నది ఈ ప్రాంతానికి కీలకమైన జలవనరు. ఏ ప్రాంతానికండి? మనకు ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్కు కృష్ణా నది అనేటిది కీలకమైన జలవనరుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ప్రధాన జంతువులు ఏవేవి ఉంటాయి అంటే బెంగాల్ టైగర్, బెంగాల్ పులి, అలాగే చిరుత, ఎలుగుబంటి, తర్వాత అడవి కుక్క, సాంబార్ జింక, అలాగే చీతల్, 4 కొమ్ముల జింక, ఇవన్నీ కూడా ప్రధాన జంతువులుగా మనకు ఉండడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే మనకు ఒరాంగ్ టైగర్ రిజర్వ్. ఏంటండి? ఒరాంగ్ టైగర్
రిజర్వ్. ఈ వరాంగ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందయ్యా అంటే మనకు అస్సాం రాష్ట్రంలో ఇది మనకు కనిపిస్తుంది. ఎక్కడండి? అస్సాం రాష్ట్రంలో మనకు ఈ వరాంగ్ టైగర్ రిజర్వ్ మనకు కలదు. అయితే దీని వైశాల్యం ఎంత అయ్యా అంటే ఈ వరాంగ్ టైగర్ రిజర్వ్ యొక్క వైశాల్యం దీని యొక్క వైశాల్యం 78.82 చదరపు కిలోమీటర్లు. ఈ 78.82 చదరపు కిలోమీటర్లు అనేది కోర్ ఏరియా కింద వస్తుంది. కోర్ ఏరియా. ఈ కోర్ ఏరియా అంటే మనకు ఈ ప్రాంతంలో మానవుని యొక్క ప్రవేశం అనేది నిషేధంగా మనం చెప్పుకున్నాం. అయితే మనకు దీని యొక్క విస్తీర్ణం మొత్తం ఈ వరాంగ్ టైగర్ రిజర్వ్ యొక్క విస్తీర్ణం 492 చదరపు కిలోమీటర్లు అంటే 492 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ టైగర్ రిజర్వ్ను ఎప్పుడు ప్రకటించారయ్యా అంటే 2016 సంవత్సరంలో వరాంగ్ టైగర్ రిజర్వ్ను 2016 సంవత్సరంలో మనకు టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే తర్వాతది బందీపూర్ టైగర్ రిజర్వ్. ఏంటండి? బందీపూర్ టైగర్ రిజర్వ్. బందీపూర్ టైగర్ రిజర్వ్. ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ మనకు కర్ణాటక రాష్ట్రంలో మనకు కలదు. ఎక్కడండి? మనకు ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అయితే అలాగే 1973 సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించినప్పుడు మొదటి 9 టైగర్ రిజర్వ్లు ప్రకటించబడ్డాయి. వాటిలో ఈ బందీపూర్ అనే టైగర్ రిజర్వ్ కూడా ఒకటి. అలాగే దీని యొక్క మొత్తం విస్తీర్ణం దీని యొక్క మొత్తం విస్తీర్ణం 1469.69 చదరపు కిలోమీటర్లు. 1469.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకు బందీపూర్ టైగర్ రిజర్వ్ యొక్క విస్తీర్ణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఇది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో భాగం. ఏది? బందీపూర్ టైగర్ రిజర్వ్ నీలగిరి బయోస్ఫియర్ యొక్క భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ముదుమలై తమిళనాడు రాష్ట్రంలో నాగర్హోల్ నీలగిరి బయోస్ఫియర్ యొక్క భాగంలో ఉంటుంది. అలాగే ముదుమలై తమిళనాడు రాష్ట్రంలో, అలాగే నాగర్హోలే కర్ణాటక రాష్ట్రంలో, వయనాడ్ కేరళ అడవులతో అనుసంధానమై ఉంటుంది. ఏదండి? ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ వీటితో అనుసంధానమై ఉండటం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే మనకు కామ్లాంగ్ టైగర్ రిజర్వ్. కామ్లాంగ్ టైగర్ రిజర్వ్. ఈ కామ్లాంగ్ యొక్క టైగర్ రిజర్వ్ మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఈ కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ మనకు కనిపిస్తుంది. అయితే ఇది భారత్లో ఏర్పాటు చేసిన 50వ పులుల సంరక్షణ కేంద్రంగా మనకు 2016 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. మనకు
దీని యొక్క మొత్తం విస్తీర్ణం 783 చదరపు కిలోమీటర్లు. అలాగే కోర్ ఏరియా 671 చదరపు కిలోమీటర్లు. బఫర్ ఏరియా 112 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తం విస్తీర్ణం 783, దీంట్లో కోర్ ఏరియా 671, అలాగే బఫర్ ఏరియా ఏమో 112 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ను 2017లో జూలై 17వ తారీఖున దీన్ని ప్రకటించడం జరిగింది. ఎప్పుడండి? 2017 జూలై 17న టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ కమ్లాంగ్ నది ఈ రిజర్వ్ గుండా ప్రవహిస్తుంది కావున ఈ నది పేరు మీదుగానే రిజర్వ్కు పేరు వచ్చిందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనండి, ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలోని మిగతా టైగర్ రిజర్వ్ల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.